అందరికీ నమస్కారం. నా పేరు మాస్టర్ గౌతమ్. నేను మీ సీనియర్ యోగా మాస్టర్ని, సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ని. సో మోకాల నొప్పులతో మీరు బాధపడుతున్నారా? ఎన్నో స్టెరాయిడ్స్ తీసుకోవడము, లేదంటే ఎన్నో మందులు అప్లై చేయడము, లేదంటే ఏదో చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేసినా కూడా ఆ మోకాల నొప్పులకి మీకు పర్మనెంట్ ఉపశమనం కానీ రిజల్ట్ కానీ ఎప్పుడు రాలేదు కదా. సో ఎక్కువ నడవడానికి, లేదంటే కూర్చున్న ప్లేస్ నుంచి నిలబడడానికి, లేదంటే కింద కూర్చోడానికి మీరు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మోకాల నొప్పుల ద్వారా. అయితే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మోకాళ్ళ నొప్పులకి రావడానికి మోకాళ్ళల్లో సరి అయిన ఎనర్జీ ఫ్లో అనేది లేదు అని చెప్పి తెలుసుకోండి. సో ఇప్పుడు మనం చేయబోయే సింపుల్ ఆల్టర్నేట్ థెరపీ ద్వారా, అంటే ఇది చైనాలో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఆ ట్యాపింగ్ టెక్నిక్ని యూజ్ చేసి మోకాళ్ళలో సరి అయిన ఎనర్జీ ఫ్లోని క్రియేట్ చేసి మన నొప్పుల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి చాలా సింపుల్గా మీ ఇంట్లో ఉన్న 2 చైర్లు సరిపోతాయండి. లేదంటే మీరు సోఫాలో కూర్చున్న ఒక స్టూల్ కానీ చైర్ కానీ ముందర పెట్టుకోవాలి. సో ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్న చైర్ని ముందర పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ట్యాపింగ్ 24/7 ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే దీనికి మీరు ఇంకొక టెక్నిక్ని యూజ్ చేయాలి, మెడికేటెడ్ ఆయిల్ టెక్నిక్. సేమ్ థెరపీ. అప్పుడు ఏం చేయాలంటే, మీ ఇంట్లో ఉన్న లేదంటే డాక్టర్ చెప్పినటువంటి ఆయిల్స్ ఉంటాయి కదా, మహానారాయణ తైలం కానీ, లేదంటే నొప్పులు నివారించే ఇతర తైలాలు కానీ, లేకపోతే ఏది లేదనుకోండి, నువ్వుల నూనెను కాస్త గోరువెచ్చగా చేసి మోకాళ్ళకి మంచిగా అప్లై చేయాలి. 2 మోకాళ్ళకి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ అప్లికేషన్ అప్లై చేశారు. సెకండ్ పాయింట్ ఏంటంటే జెంటల్ ప్రాపర్ మసాజ్. ఈ మసాజ్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి మోకాళ్ళ యొక్క చుట్టూ 4 పాయింట్స్ ఉంటాయి, 4 గుంటల లాంటి భాగాలు ఉంటాయి. ఆ గుంటల లాంటి భాగాలలో మీ బొటను వేలు పెట్టి కింద ఈ 4 వేళ్ళని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా మసాజ్ చేయండి. అవి మోకాళ్ళకి శక్తినిచ్చే అద్భుతమైన మర్మ పాయింట్స్ అన్నమాట. ఓకేనా? సో అలా గట్టిగా ప్రెస్ చేస్తూ కింద పైన మంచిగా మసాజ్ చేస్తే యాక్టివేట్ అయిపోతాయి. దాని తర్వాత ట్యాపింగ్ టెక్నిక్. ఈ ట్యాపింగ్ టెక్నిక్లో మీరు క్లాప్స్ కొడతారు కదా, ఈ క్లాప్స్ అనేది బాడీకి మోకాళ్ళకి టచ్ సెన్సార్ లాగా పనిచేసి మన బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ చేసి నొప్పుల్ని తగ్గిస్తాయి. సో ఈ ట్యాపింగ్ ఎలా చేయాలి అంటే, ఈ 2 చేతుల యొక్క మధ్యలో భాగాలు ఉన్నాయి కదా, ఈ భాగాలతోని మోకాళ్ళకి సైడ్స్కి క్లాప్ చేయాలి. 1 2 3 4. సో ఎవరి సెల్ఫ్ ప్రాక్టీస్ వాళ్ళే చేయాలి, ఇతరుల హెల్ప్ తీసుకోవద్దు. ఎందుకంటే మీకు తెలుసు మీ యొక్క స్ట్రెంగ్త్ కానీ, మీ మోకాళ్ళకు అవసరమైనటువంటి బలం కానీ మీకు తెలుసు. సో ఇలా 40 నుంచి 50 సార్లు బాగా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి. ఎన్ని సెకండ్స్? ఒక 5 to 10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని, ఇప్పుడు మనం మోకాలికి సైడ్ కవర్ చేస్తాం కదా, ఇప్పుడు లోయర్ భాగాన్ని అప్పర్ భాగాన్ని కవర్ చేయాలి. చూడండి, లోయర్ భాగాన్ని ఎలా కవర్ చేస్తారు? కిందకు ఒక చేయి, పైకి ఒక చేయి పెట్టి ఇలా. ఇంకా మనం మోకాలి యొక్క డైరెక్ట్ అటెన్షన్లోకి రాలేదు, ఓన్లీ కింద భాగాన్ని సేమ్ 40 to 50 టైమ్స్ ట్యాపింగ్ చేస్తున్నాము. దీని తర్వాత మోకాలి యొక్క పై భాగం, దీన్ని కూడా బాగా 40 to 50 టైమ్స్ బాగా ట్యాపింగ్ చేయాలి. ట్యాపింగ్ అంటే తట్టడం. ఓకే? సో ఫైనల్ ఇంపార్టెంట్ మోకాల్కి. అయితే ఇది ఫైనల్ ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ మీకు ఇన్ఫ్లమేషన్ కానీ వాపు కానీ ఉంటే ఈ ఫైనల్ది చేయకూడదు. సో మిగతా వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ వాపులు లేని వాళ్ళు, మిగతా వాళ్ళు కొంచెం తక్కువ నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కాబట్టి వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, సేమ్ 40 నుంచి 50 సార్లు అనే కానీ 2 సార్లు చేయాల్సి వస్తుంది. సో ఏదైతే పైన ఉంటుందో ఆ చెయ్యి క్యాప్ లాగా ఉండాలి. చూడండి, క్యాప్ లాగా ఈ మోకాలికి సరిపోయేటట్టు. కింద భాగం టైట్గా రఫ్ సర్ఫేస్ ఉండాలి. సో మోకాలు స్ట్రాంగ్గా ఉండాలంటే మోకాలు పై భాగమే కాదు, కింది భాగానికి కూడా ప్రాపర్ ట్యాపింగ్ జరగాలి. సో కింది భాగాన్ని ఇలా పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. సో ఇలా చేసిన తర్వాత హ్యాండ్ని మార్చాలి. ఎందుకు అనంటే, మీరు ప్రాపర్గా చేసినప్పుడు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ కింద ఉన్నప్పుడు మోకాలి యొక్క కింది భాగంలో లెఫ్ట్ సైడ్ మాత్రమే స్ట్రెంగ్త్ అయిన ఉంటుంది. సో హ్యాండ్ మార్చడం వల్ల రైట్ సైడ్ కూడా స్ట్రెంగ్త్ అయిన వస్తుంది. చూడండి, సో మనం ఏం చేసాం? ఫస్ట్ ఆయిల్ అప్లికేషన్ చేసాం, ఆయిల్ని కొంచెం హీట్ చేసి ఆయిల్ అప్లికేషన్ చేసాం. దాని తర్వాత జెంటిల్ మసాజ్ చేసుకున్నాం.
ఈ 4 గుంటల్లో ప్లస్ కింద పై భాగం మంచిగా మసాజ్ చేసాం. అప్పుడు ఆయిల్ అనేది ఇంకుతుంది. దాని తర్వాత ట్యాపింగ్ చేసాము. ఈ ట్యాపింగ్ చేయడం వల్ల శరీర భాగం అంటే మోకాలకు సంబంధించిన భాగం కొంచెం ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. సో కింద పైన సైడ్స్కి అండ్ మిడిల్కి ఒక కాంట్రా ఇండికేషన్ ఏంటంటే ఆల్రెడీ మీకు వాపులు ఉన్నట్టయితే మిడిల్ని డైరెక్ట్గా చేయకూడదు. కింద పై భాగం చేసినా సరే ఆ వాపులు తగ్గిన తర్వాత మిడిల్ పార్ట్కి వెళ్ళొచ్చు. ఇది రోజులో ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. సో ఈ ప్రాక్టీస్ కుడి కాలుకి ఎలా అయితే చేస్తామో మీరు ఎడమ కాలుకి కూడా అదే విధంగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. 40 నుంచి 50 సార్లు 2 నుంచి 3 రౌండ్లు రోజుకి 1 నుంచి 3 సార్లు కూడా ఈ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా కంఫర్టబుల్ పొజిషన్ని క్రియేట్ చేసుకోండి. దీంతో పాటు ఒక టిప్పు, మీకు మెడికల్లో మెగ్నీషియం సల్ఫైట్ లేదంటే ఎప్సమ్ సాల్ట్ అని చెప్పి దొరుకుతుంది. అది ఒక 140-150 రూపీస్ ఉంటుంది, 400 గ్రామ్స్. సో ఆ సాల్ట్ 30 to 40 ml వేడి నీళ్ళల్లో వేయండి. వేడి నీళ్ళు అంటే ఆ గోరువెచ్చని నీళ్ళ కంటే ఎక్కువగా ఇంప్రూవ్మెంట్లో ఉండాలి. మీ కాళ్ళు ఆ నీళ్ళని తట్టుకునే వేడిలోనే ఉండాలి. సో మీ యాంకిల్ వరకు మునిగేటట్టు ఆ బకెట్లో కాళ్ళని పెట్టండి. మీరు అనుకుంటున్నారు నాకు మోకాళ్ళ నొప్పి వస్తే యాంకిల్ వరకు పెడితే సరిపోతుందని మీకు డౌట్ రావచ్చు. సో మెగ్నీషియం సల్ఫేట్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న పెయిన్స్ అన్నిటిని కూడా లాగేస్తుంది. సో కేవలం మీరు యాంకిల్ వరకు పెట్టినా సరే తలలో ఉన్న పెయిన్ని కూడా తీసేస్తుంది. సో ఈ ప్రాక్టీస్ని కూడా మీరు రోజుకి 1-2 సార్లు చేసుకోవచ్చు. బట్ ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూగా 4 to 5 days చేయండి. మీకు ఈజీగా దొరుకుతుంది. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మీ ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్లో కానీ తెచ్చుకోండి. ఎప్సమ్ సాల్ట్ లేదంటే మెగ్నీషియం సల్ఫైట్. సో వాళ్ళకు ఎప్సమ్ సాల్ట్ అని చెప్పండి, సరిపోతుంది. సో ఈ ప్రాక్టీసెస్ చేసుకొని మీరు మోకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందండి. మీకు ఒకవేళ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రెగ్యులర్ యోగా క్లాసెస్ కావాలన్నా లేదంటే ఈ ప్రాక్టీసెస్కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేయండి. మరిన్ని వివరాలకై నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.